బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక, జాతీయ డ్యాంల భద్రతా ప్రాధికార సంస్థ ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై సమీక్షించనున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో ఆదర్శ రైతులను నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు వేదికలకు ఆదర్శ రైతులను ఇన్ఛార్జీలుగా నియమించి భూసార పరీక్షల నిర్వహణ కిట్లు వారి ఆధీనంలో ఉంచడం, వ్యవసాయ అంశాలపై రైతులతో అవసరమైనప్పుడల్లా సమావేశాలు నిర్వహించి వారికి సూచనలు ఇచ్చే విధంగా వారిని నియమిస్తారంటున్నారు. ఆదర్శ రైతులకు గౌరవ వేతనం మాత్రం ఇవ్వడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు భేటీ జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించనున్నారు? అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించబోతున్నారు. వెన్నెల ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశాలపై ఈరోజు రివ్యూ చేయబోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు, అలాగే రాజీవ్ యువ వికాసము, అలాగే ఖరీఫ్ సీజన్ సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి చర్యలు, ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచేటువంటి కార్యక్రమం మీద కూడా రివ్యూ చేయబోతున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించబోతున్నారు. ఇప్పటికే ఒక డిఏ పెంచుతారు అనేది ఒక సమాచారం అయితే మనకు ఉంది. దాంతో పాటు ఏడాది కాలం ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ని 1 ఇయర్ పెంచాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 61 రిటైర్మెంట్ ఏజ్ ఉండగా 62కు పెంచాలనేది ప్రపోజల్ ఉన్నప్పటికీ ఒకవేళ ఏజ్ పరంగా ఏజ్ ఒక 1 ఇయర్ పెంచితే కనుక ప్రభుత్వంపై ఎట్లాంటి రిమార్క్స్ రావచ్చు అనే దాని మీద కూడా ప్రభుత్వ సీఎం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక 1 ఇయర్ రిటైర్మెంట్ పెంచితే కనుక సుమారు ప్రతి నెల 300 మంది వరకు రిటైర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ భారానికి సంబంధించి 800 మంది కూడా రిటైర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏజ్ పరంగా పెంచేందుకు కూడా ఒక ప్రపోజల్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఉద్యోగుల సమస్యలకు సంబంధించి 57 డిమాండ్లను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అయితే ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఇందులో 12 అంశాలు ఆర్థిక పరమైనటువంటి కాక మిగతావి ఏదైతే సర్వీస్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా సస్పెండ్ అయిన వారిని 6 నెలల లోపు, అట్లాగే ఏసీబీ కేసులో ఉన్న వాళ్ళని 2 ఏళ్లలో రిజిస్టర్ చేయాలనేది కూడా ఉద్యోగ సంఘాలు కోరాయి. దాంతోపాటు జీవో 317 ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ తో తీసుకొచ్చారో దాని కారణంగా ఉద్యోగులు టీచర్లు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటివి ఏదైతే ఆర్థిక సంబంధమైనటువంటి 12 కాక ఇంకా 45 మాత్రం ఏతరమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే అనుకూలంగా ప్రభుత్వం ఉద్యోగులు కూడా రమేష్, అలాగే చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఒక డిఏ అయినా క్లియర్ చేస్తారు అన్నట్లుగా మరి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అట్లీస్ట్ ఒక డిఏ అయినా క్లియర్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పటికైతే ఉద్యోగులకు సంబంధించి 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం ఈ పెండింగ్ బిల్లులు లెక్క చేస్తే 11,000 కోట్ల రూపాయల డిఏ అయితే ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వద్ద ఖజానా కూడా అంత లేని నేపథ్యంలో కనీసం ఒక్క డిఏ అయినా చెల్లించేందుకు ప్రభుత్వం అయితే సమాలోచన జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్థిక భారం అయినప్పటికీ కూడా
5 డిఏలు ఉద్యోగులకు సంబంధించి రావాల్సి ఉన్న నేపథ్యంలో ఒక డిఏనైనా ఇచ్చి ఉద్యోగులను కొంత సంతృప్తి పరిచే కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక భారంతో పాటు ఇట్లాంటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి కొంత ఉద్యోగులు సహకరించాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల కొంత సానుకూల దృక్పథంగా చర్చలకు కూడా సానుకూలంగా ఉంది. ఇప్పటికే మంత్రులు ఉద్యోగ సంఘాలతో చర్చించడం జరిగింది. వాటి డిమాండ్ల పట్ల కూడా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఒక డిఏ మాత్రం ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్.